అనగనగా ఒక అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తుంది. దానికి ఒక బాతు పరిచయం అయింది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. ఒకరోజు కప్ప, బాతు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఈలోగా ఎటునుంచి వచ్చాడో ఓ వేటగాడు వచ్చి బాతు మీదకు వల విసిరాడు. వలకు చిక్కిన బాతు విలవిల్లాడింది. అది చూసిన కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడా, దయచేసి తనని విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే నాకు బోలు డబ్బు వస్తుంది, విడిచిపెట్టను అన్నాడు వేటగాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపు ఆగి ముత్యంతో పైకొచ్చింది. దీన్ని తీసుకుని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అంది కప్ప. వేటగాడు ముత్యం తీసుకుని బాతును వదిలిపెట్టాడు. ఇంటికి వెళ్ళాక అతని చెప్పిందంతా విన్న భార్య, ఆ కప్ప దగ్గర ఇంకెన్ని ముత్యాలు ఉండి ఉంటాయి, వెళ్ళి అన్నీ తెచ్చేయి అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి, ఏయ్, మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చేయి, లేకపోతే బాతుని తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే, ఒకసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా, అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది. పారిపోతూ పోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, నీకు మేము దొరకం, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యో, ఎంత పని చేశాను అని బాధపడ్డాడు. నీతి: అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది.